ప్రకాశం జిల్లా దర్శి మండలం పోతవరం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామివారి మహోత్సవాలు తిరునాళ్ళ సందర్భంగా ఈ భోజనాల కార్యక్రమం ముందు మధ్యాహ్నం 12 గంటలకు భోజనాలు జరుగుతున్నాయి. తదుపరి కార్యక్రమాలు చేయనా బ్రరే ఏయ్ మీరు ఆడగాలు పెట్టుకునే వాళ్ళకి అడగరాని అప్పుడు వాళ్ళకి అడ్డం లేకుండా ఉంటుంది వచ్చే వాళ్ళకి స్వామికి ఎన్నో ధారణ చేయడం జరిగింది. ఇక సహజంగా మనం ఏదైనా దేవస్థానానికి వెళ్ళినా ఏదైనా ఇటువంటి కళ్యాణ కార్యక్రమాల వల్ల ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా కాకుండా సహకుటుంబానం ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామివారికి అనుగ్రహం లభిస్తుంది శాస్త్రాలు చెప్పడం జరుగుతుంది. మరి సహజంగా మనం వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు వివాహం చేసుకోవాలని చెప్తుంటారు. సరే, ముందుగా మనం ఈ యొక్క స్వామివారి కళ్యాణ సందర్భంగా ఈశ్వరుడు యొక్క గోత్రం ఏంటి, ఈశ్వరుడు యొక్క తండ్రి గారు ఎవరు, వాళ్ళ యొక్క తాతగారు ఎవరు, ఈశ్వరుడు యొక్క ముత్తాత గారు ఎవరు అని చెప్పేసి ఇప్పుడు మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు మనం పూజా కార్యక్రమం జరుపుకున్నాం. ఈ కళ్యాణ సందర్భంగా మన అమ్మవారిని స్వామివారి వివాహం చేయాలంటే అడుగుతున్నారు. స్వామివారి మీకు గోత్రం ఏంటి, వాళ్ళ యొక్క తండ్రి గారు ఎవరు, వాళ్ళ యొక్క ముత్తాత గారు ఎవరు, తర్వాత అమ్మవారి యొక్క గోత్రం, అమ్మవారి యొక్క తండ్రి గారు ఇవన్నీ కూడా మనకి రక్షణ రావడం జరుగుతుంది. ముందుగా స్వామి గురించి మనం తెలుసుకోవాలనుకుంటే మునిమనవుడు ఈశ్వరుడు చెప్తున్నారన్నమాట. తిరుసాగరంలో బ్రాహ్మణే పెంపుడు నిర్గుణ నిర్జన సదాశివ శర్మ యొక్క కుమారుడు ఈ యొక్క పరమేశ్వరుడు అని చెప్పి చెప్తున్నారన్నమాట. బ్రాహ్మణే శంభోడు నిరంజన నిర్వికల్ప నిరాకార నిరామయ నిరాఖ్యాలుంచారుందున మహానటేశ్వరుల పుత్రాయ మహానటేశ్వర శర్మ యొక్క కుమారుడు ఈ యొక్క పరమేశ్వరుడు అని చెప్పి చెప్తున్నారు. తిరుసాగరంలో బ్రాహ్మణే శంభోడు నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాలుంచారుందున సాక్షాత్ పరశురోత్సవాయ సాక్షాత్తు ఇక్కడ పిల్లల గురించి గౌరవం కాదు, సాక్షాత్తు ఆ యొక్క ఉమామహేశ్వర అంటే మనకి రామలింగేశ్వర స్వామి రూపంలో సాక్షాత్ ఆ యొక్క పరమేశ్వరుడే యొక్క కొలువై ఉన్నారని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాం. స్వామివారి రకాల పేరుతో పెంచుకుంటున్నాం. అంతేకాకుండా విశేషం ఏంటి అంటే స్వామివారి ఇంకా అనేకమైన పేర్లు కూడా ఉన్నాయి. ఏమంటే నమస్తే భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాండికాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ పరమేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. చూడండి ఎన్ని పేర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వామివారి పేర్లే. మరి అటువంటి ఆయనకి ఏమన్నా పేరు పెడతాం కాబట్టి ఆయన భోళాశంకరుడు. మరి తర్వాత అమ్మవారి గురించి తెలుసుకున్నాం. అమ్మవారి ఏంటి, అమ్మవారి యొక్క తండ్రి గారు ఎవరు, వారి యొక్క తాతగారు ఎవరు, వారి యొక్క ముత్తాత గారు ఎవరిని కూడా ఈ యొక్క ప్రవర్తన మీకు అందరూ కూడా నేను చెప్పడం జరుగుతుంది.
కాశ్యప ఆమస్కార వేద్వ క్రియాధర్మలాంబిక కాశ్యప గోత్ర భోక్య అమ్మవారి గోత్రం కాశ్యప గోత్ర స్వామివారి గోత్రం అమ్మవారి కాశ్యప గోత్ర భోక్య మహాభద్రమాత్రే మహామేరు చెప్తున్నారు తిరుసాగరం గోబ్రాహ్మణి కాశ్యప ఆవతార వేద్వ క్రియాధర్మలాంబిక మందాధర్మలాంబోధి మందాధర్మ మనవరాలు పార్వతీదేవి కూడా చెప్తున్నారు అన్నమాట. హిమాచల శర్మ యొక్క కుమార్తె భారతీయ చెప్తున్నారు. సాక్షాత్తు ఈ లోక కళ్యాణార్థమి చిత్రంగా ఇందాక స్వామి వారికి ఏ విధంగా అయితే పేర్లు ఉంటాయో అదేవిధంగా జీలకర్ర బెల్లం పెట్టడమే శుభముహూర్తంలో చాలా విశేషమైనది. అటువంటి జీలకర్ర బెల్లం పెట్టడం కార్యక్రమం జరుగుతూ ఉంది కావున ఆ యొక్క పొత్తులు గారు ఆ యొక్క జీలకర్ర బెల్లం మీ అందరూ కూడా తాగిస్తారు, తదుపరి అందరూ కూడా చూపిస్తారు. ఆ జీలకర్ర బెల్లాన్ని చూచి మీరు నమస్కారం చేసుకోవడం వల్ల వివాహం కాని కన్యలకు వివాహం అవుతుంది. సంతానం లేని వారికి పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల సంతానం కలిగి ఆయురారోగ్యాలు తొలగుతారు. కాబట్టి ఆ పంతులు గారు జీలకర్ర బెల్లం అందరూ కూడా తాగిస్తారు. ఒకసారి అయ్యా భజంతేలు కొద్దిగా మేళం చేయండి. భాగం రాని చెప్పు రాని చెప్పు వచ్చింది. సమస్తాభరణాలకు గావించిన పట్టు వస్త్రద్వయములను అమ్మవారికి నమస్కరించి సమస్తాభరణాలకు గావించిన పట్టు చీరలు పట్టు వస్త్రద్వయములను అలంకారం చేసిన అలంకారం పెట్టి పండుగ ఓం నమః మానాన్హాం కేంద్రశ్రామచక్రే భాగం దేవేభ్యోదాచార్యముద్రమాశ్రీర్ధ ఓం మా భవంతు జీవతే దీర్ఘాయుత్వాయవచ్చతే విశ్వాహులాగిరామన్యమానామత్యమధ్యోదోహవేమి జాతవేదోషస్మాసు దేభ్యాతిరక్తే మృద్వశ్యాం అస్మై త్వం సుకృతే జాతవేదో లోకమగ్నే నమశ్యోనం అశ్వినకం సముద్రం వీరబంధం గోమందకం ప్రేణసే స్వస్తి సంద్వాసించామి జిషా ప్రజామా యుద్ధనంజా సంద్వాసించామిషా ప్రజామా యుద్ధనంజా యోద్ధమాయురస్తు మనసమాధీతాం సమాహిత మనస స్మః.
ఇక స్వామివారికి అమ్మవారికి లోక కళ్యాణార్థమై చెప్తున్నాను కదా ఇందానికి, ఇది చేసేది శాంతి కళ్యాణం అంటారు. వర్షే ప్రయుక్త ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి మనం కళ్యాణ కార్యక్రమం చేసుకుంటున్నాం. పెద్దవాళ్ళు అన్నట్టు శివుడాజ్ఞలు ఎంత చీమైనా పుట్టదన్నట్టు మరి ఈరోజు కళ్యాణ కార్యక్రమాన్ని మనం వచ్చి పాల్గొనడం కావచ్చు, ఈ కార్యక్రమంలో చేయడం కూడా స్వామివారికి అనుగ్రహం ఉంటేనే రాగలం. పరమేశ్వరుడు భోళాశంకరుడు అంటే ఒక చెంబు నిండా నీళ్లు కానీ ఒక దౌడదళం కానీ తీసుకుని ఉంటాం. ప్రతి సంవత్సరం కళ్యాణం జరుపుకుంటాం, అభిషేకం జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ శివరాత్రి సందర్భంగా అసలు శివరాత్రి అనేది మనకి ఎట్లా వచ్చింది, ఈ జాగారం చేయడం వల్ల మనకి ఏం ఫలితం ఉంటుంది, ఈ కళ్యాణం చేయడం వల్ల ఏం ఫలితం ఉంటుంది అనేది ఒక 2 మాటలు చెప్పుకొని మన తదుపరి కార్యక్రమంలోకి వెళ్ళడం జరుగుతుంది. అసలు శివరాత్రి అనేది ఎట్లా ఏర్పడింది, మనకి ప్రతి కూడా మన హిందూ సాంప్రదాయం అనేక పండుగలు ఉన్నాయి, ఒక్కొక్క పండుగ ఒక ప్రత్యేకత ఉంది. మరి ఈరోజు శివరాత్రి ఎందుకు ఏర్పడింది, మరి శివరాత్రి రోజు అర్ధరాత్రి పూట ఆ టైంలో అభిషేకం చేయాల్సిన అవసరమే ఉందని చెప్పేసి అనుకోవచ్చు. మిగతా దేవుళ్ళందరూ కూడా ప్రభులు అభిషేకాలు చేస్తున్నారు. మరి స్వామివారి లింగోద్భవ కాలంలో ఆ అర్ధరాత్రి 12 గంటలప్పుడు లింగోద్భవ కాలంలో ఎందుకు అభిషేకం చేస్తున్నారు అంటే స్వామివారు ఆ 12 గంటల సమయంలోనే లింగం నుంచి ఉద్భవించారు. అందువల్ల లింగోద్భవ కాలం అంటారు. చాలా విశేషమైన కాలం. ఎందుకంటే ఈ సృష్టి కోపడతారు. వారికి నేను మరి పరమేశ్వరుడు చూడండి లింగాకారంలో ఇది ఆకాశానికి పైభాగానికి అదేవిధంగా భూమిలోకి చుచ్చుకొని పోయాడు పరమేశ్వరుడు. ఏదే లింగ రూపంలో ఆకాశానికి పెరుగుతూ వెళ్ళాడు, తర్వాత లింగ రూపంలో కింద కూడా భూలోకంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సరే అడిగారు పరమేశ్వరుడు వెళ్లే ముందుగా ఏమని, మీరు ఎవరు ఎదురువైపు వెళ్తారని చెప్పేసి బ్రహ్మదేవుని విష్ణుమూర్తిని అడగా ఈ యొక్క విష్ణుమూర్తి ఈ విధంగా అన్నాడు, నేను వరాహ అవతారం పొందినవాడిని కాబట్టి ఈ భూమిని తుమ్ముకుంటూ నీ యొక్క మొదలెక్కతో నేను కనుక్కొస్తానని చెప్పేసి విష్ణుమూర్తి ఆ భూలోకంలో అంటే భూమి నుంచి భూమిని చొచ్చుకుంటూ ఆ శివలింగం యొక్క మొదలెక్కలతో కనుక్కోవడానికి ఆయన బయలుదేరి వెళ్తాడు. మరి బ్రహ్మదేవుడు ఈయన వాహనం హంసవాహనం కాబట్టి ఈయన ఈ హంసవాహనంపై నేను ఆకాశ మార్గంగా వెళ్తానని చెప్పి ఆ బ్రహ్మదేవుడు ఆకాశ మార్గం వల్ల పైకి వెళ్ళాడు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, కొన్ని యుగాలు కూడా గడిచిపోయాయి. కానీ ఈ బ్రహ్మదేవుడు ఆకాశ మార్గంలో వెళ్తూ ఉండగా ముందుగా కామదేవుడు ఆవు మన పొద్దున్న వేస్తే ఆవును పూజిస్తుంటా ఉంటాం. గోమాత ముక్కోటి దేవతలతో కూడా ఆవును పూజిస్తారు కాబట్టి సరే బ్రహ్మదేవుడు ఒక మాట అడుగుతాడు, కామదేవుడు నేను నిన్ను చూశాను కాబట్టి మనిద్దరం కూడా పరమేశ్వరు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అడుగుతాను, ఈ యొక్క బ్రహ్మదేవుడు నా యొక్క శిరస్సు చూశాడా అంటే నువ్వు చూశాడని చెప్పాలని చెప్పేసి అంటుంది. సరే అంటుంది. ఆవు కాస్త కిందకి బయలుదేరి వెళ్ళిపోతుంది. కానీ బ్రహ్మదేవుడు ఇంకా ఏదో సాధిస్తారనే ఉద్దేశం చేత మరికొంత దూరం శిరస భాగానికి బయలుదేరి వెళ్తుండగా ఒక మొగిలి పువ్వు ఎదురవుతుంది. ఎప్పుడు పరమేశ్వరు యొక్క అభిషేకానికి ఉపయోగించి నిర్మాల్యం కింద తీసేసిన మొగిలి పువ్వు, అది కూడా ఎప్పుడో తీసేశారు. అది కూడా కొన్ని 100 సంవత్సరాలు బయలుదేరి ఆ భూలోకానికి చేరుకోవడానికి వస్తుండగా ఈ బ్రహ్మదేవుడికి ఆ మొగిలి పువ్వు కూడా ఎదురవుతుంది. ఆ మొగిలి పువ్వును కూడా బ్రహ్మదేవుడు చూసి అడిగాడు, నువ్వు ఎన్ని రోజుల నుంచి బయలుదేరావంటే నేను బయలుదేరి కొన్ని 100 సంవత్సరాలు అయిందయ్యా ఆ యొక్క స్వామివారి దగ్గర నుంచి శిరస్సు దగ్గర నుంచి అంటుంది. సరే బ్రహ్మదేవుడు కూడా అంటాడు, నువ్వు కూడా నాకు సాక్ష్యంగా ఉండాలి, ఇద్దరం కలిసి కిందకి వెళ్దాము. పరమేశ్వరు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అడుగుతాను, నేను శిరస్సు చూశాడా నా శిరస్సు భాగాన్ని అన్నప్పుడు చూచాడని చెప్పమని చెప్పేసి ఆ మొగిలి పువ్వును సాక్ష్యంగా పెట్టుకొని ఈ బ్రహ్మదేవుడు ఆవుని ఈ యొక్క మొగిలి పువ్వును సాక్ష్యంగా పెట్టుకొని నేరుగా భూలోకానికి చేరుకున్నాడు. ఈ లోపల విష్ణుమూర్తి కూడా ఆ భూమిని తొవ్వి అలసిపోయి ఇక నేను సాధించలేని చెప్పేసి విష్ణుమూర్తి కూడా పరమేశ్వరుడి దగ్గరికి రావడం జరిగింది. ఈ లోపల ఇద్దరు కూడా అక్కడ చేరుకున్నారు. వెంటనే పరమశివుడు మామూలు ఆకారంలో ఉండగా ఇక ఫస్ట్ విష్ణుమూర్తిని అడిగాడు, అయ్యా మీరు భూలోకంలోకి వెళ్ళారు కదా, మరి నా మొదటి చూచారా పాదభాగాన్ని అని అడిగాడు. లేదంటాడు విష్ణుమూర్తి. తర్వాత బ్రహ్మదేవుడు వంతు వస్తుంది. బ్రహ్మదేవుడిని అడిగారు, అయ్యా నువ్వు మరి ఆకాశ మార్గానికి వెళ్ళావు కదా, నా శిరస్సును చూచావా, నా శిరస్సు ఎక్కడుంది అని నువ్వు గమనించావని అడిగాడు యొక్క బ్రహ్మదేవుడిని ఈశ్వరుడు. వెంటనే చూచానండి నేను, ఖచ్చితంగా మీ శిరస్సును చూచాడు, ఇదిగో ఈ ఆవేదిని సాక్ష్యం మీ కామధేనువే, మీరు ఆవును ఒకసారి అడిగండి అంటాడు యొక్క బ్రహ్మదేవుడు. సరే ఈశ్వరుడు అడుగుతాడు, ఓ కామధేను నువ్వు నాకు పాలించి బయలుదేరి వస్తున్నావు కదా, మరి నీకు బ్రహ్మదేవుడు ఆ యొక్క శిరస్సును చూచాడా అని చెప్పి అనగానే ఆవు ఏం చేస్తుందయ్యా, తలతోటి ఏమో చూచాడంటుంది, ఈ తోక భాగంతో వెనక ఉంటే తోక భాగంతో చూడలేదు అన్నట్టు తోక ఊపుతూ ఉంటుంది. ఇక సరే అనుకుంటారు విష్ణుమూర్తి. ఈశ్వరుడు సరే అనుకుని తర్వాత మొగిలి పువ్వును కూడా అడుగుతారు, అమ్మా మొగిలి పువ్వు మరి నువ్వు కూడా పైనుంచి వస్తున్నావు కదా, బ్రహ్మదేవుడు శిరస్సు భాగాన్ని చూచాడని అడుగుతాడు.
ఆ మొగిలి పువ్వు కూడా అబద్ధం ఆడుతుంది. బ్రహ్మ వస్తుందో ఎంత దూరంగా ఉన్నా సరే అంత సువాసన వస్తుంది మొగిలి పువ్వు. కానీ అక్కడ కూడా దానికి పూజార్హత లేకుండా పోవడానికి కారణం అబద్ధం చెప్పడం. మరి ఇవన్నీ జరిగిన రోజునే మన శివరాత్రి కానీ లింగ రూపంలో ఉద్భవించాడు. దాన్నే లింగోద్భవ కాలం అంటారు. ఆలయాలు ఎవరు కూడా తెలుసుకోలేరు స్వామివారికి. కాబట్టి అందువల్ల స్వామివారు ఎప్పుడైతే ఆలయాంశాలు అంటే ఆకాశ మార్గానికి ఇటు భూలోకానికి ఎప్పుడైతే ఉద్భవించాయో దాన్నే మనం శివరాత్రిగా భావిస్తున్నాం. దాన్నే లింగోద్భవ కాలం అని కూడా అంటూ ఉంటాం మనం. మరి ఈ లింగోద్భవ కాలంలో ఖచ్చితంగా అదే సమయంలో పరమేశ్వరుడు ఆ శివలింగంలోంచి ఉద్భవిస్తాడు. అందే దాన్ని లింగోద్భవం అంటాం. స్వామివారు ఆ లింగంలో కూడా వీక్షించి ఈ యొక్క శివరాత్రి యొక్క పర్వదినాన్ని చూచి అంటే స్వామివారి కళ్యాణ అభిషేక కార్యక్రమాన్ని కూడా చూసి ధరించి ఈ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. విశేషంగా శివరాత్రి రోజున ఆ అభిషేకం చాలా విశేషం కావున వచ్చిన భక్తాలలో కూడా అభిషేక కార్యక్రమాన్ని వీక్షించి తర్వాత స్వామివారి యొక్క పంచామృత ప్రసాదాన్ని కూడా తీసుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ కళ్యాణ సందర్భంగా ముఖ్యంగా స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. విశేషం ఏంటంటే నేను ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటాను. మన ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టడం జరుగుతుంది స్వామివారికి అమ్మవారికి. ఆయా భజంతులు ఓం ద్రవం ధేరాజావరుణాద్రవం దేవో బృహస్పతి ద్రవం రాష్ట్రం ధారేదాం ద్రవం ఓం ద్రవం ధేరాజావరుణాద్రవం దేవో బృహస్పతి రాష్ట్రం ధారేదాం ఓం అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాల సూర్యాదిరామణానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాల సూర్యాదిరామణానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం వేరాజావరుణాద్రవం దేవో బృహస్పతి ఆకాశరాష్ట్రధారేణాం ధ్రువం ధ్రువం. ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అయం ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తపూజ్యర్థ మాంగళ్యయుతా పూజాంచ కరిష్యే. ఓం యత్ర మాంగళ్యయుతాభ్యో నమః ధ్యాయామి ధ్యానమర్పయామి ఆవాహయామి ఆగమర్పయామి హస్తయోః అగ్నిమర్పయామి పాదయోః పాద్యమర్పయామి ప్రపంచామృత స్నానం. ఓం ఆప్యాయ స్మృతమేతదే విశ్వతస్య భవిష్యం భవావాగిష్ట సంగదే శ్రీయాస్నాపయామి రత్నాస్నాపయామి ఆజీనాస్నాపయామి మదనాస్నాపయామి. ఓం వాదివో దివ్యా జన్మనే ఇది సర్గరేణ స్నాపయామి. ఓం మాభోష్టామేవ స్థానభూ. ఓం సంభ్రామింగ
అత్యంత